దశలోనికి రాసిన మొదటి పత్రిక 4 అధ్యాయం 9 వచనం. సహోదర ప్రేమను గురించి మీకు రాయనక్కర్లేదు. మీరు ఒకరినొకడు ప్రేమించుటకు దేవుని చేతనే ఏర్పరచబడితిరి. ఒకరినొకడు ప్రేమించుటకు దేవుని చేతనే ఏర్పరచబడితిరి. గమనించండి, దేవుని చేతన మనం ఏర్పరచబడితిమా? నిజంగా దేవుని చేత మనం ఏర్పరచబడిన వారమైతే ఒకరినొకరు ప్రేమించాలి. ఒకరినొకరు ప్రేమించకుండా మనం ద్వేషించిన వారమైతే గమనించండి, మనం దేవుని చేత ఏర్పరచబడిన వారు కాము. ఎందుకంటే దేవుని చేత ఏర్పరచబడిన వారు ఒకరినొకరు ప్రేమిస్తారు. ఇదే దీనికి నిదర్శనం. కనుక ఇదే సహోదర ప్రేమను గురించి దేవుని వాక్యం మనకి తెలియజేస్తుంది. మనం ఒకరినొకరు ప్రేమించే వారం ఉండాలి తప్ప ఒకరినొకరు ద్వేషించే వారంగా ఉండరాదని దేవుని వాక్యం ఖండితంగా మనకు తెలియజేస్తుంది. అందుకనే దేవుని ప్రేమిస్తున్నాను అనేవారు ఎవరన్నా ఉంటే వారు మొట్టమొదట తన సహోదరుని ప్రేమించాలి అని దేవుని వాక్యం హెచ్చరిక చేస్తుంది. సహోదరుని ద్వేషిస్తూ దేవుని నేను ప్రేమిస్తున్నాను అంటే అది నీ అబద్ధము, నువ్వు అబద్ధికుడు అని దేవుని వాక్యం ఖచ్చితంగా తెలియజేస్తుంది. కనుక మన సహోదరుని ప్రేమిస్తూ దేవుని చేత ఏర్పరచబడిన వారముగా మనం ఉండడానికి మనం ప్రయత్నించేద్దాం. దేవుడు మిమ్మలను, మీ కుటుంబములను, బిడలను దీవించునుగాక.